నా దగ్గరకు వచ్చి కలిసినప్పుడు నేను కష్టపడాలి. అంటే ఒక మైదానం లేదు, ఒక దండకారణ్యం ఉంది, ఒక గుట్టు ఉంది. ఆ యొక్క గుట్టని తవ్వి మనం ఇప్పుడు సారవంతమైన వ్యవసాయం చేయాలి. నా దగ్గరకు వచ్చే వాళ్ళకి ముందు ఇది చెప్తాను. ఒక బంజరు భూమి ఉంది, దాన్ని మనం ఒక సారవంతమైన భూమి చేయాలి. అంటే దాన్ని అంతా చెట్లు తీసేయాలి, రాళ్ళు తీసేయాలి, నీళ్ళు ఏర్పాటు చేయాలి. సో ఫైనల్గా మనకు వ్యవసాయం అయ్యి మంచి భూమి తయారై పంట వస్తుంది. అంతేగాని అంత రెడీగా ఉంది ఇంక మీరు వచ్చి పంట వేసుకోండి పంట వస్తుందని చెప్పను నేను. ఎందుకంటే అది ఏ ఫీల్డ్లోనైనా అది సాధ్యం కాదు. సో ఇంకొకటి ఏం చెప్తానంటే డ్యూరేషన్ గురించి మర్చిపోండి. మేము అందాజగా 4 నుంచి 6 నెలలు అంటాం. మన ఊరి నుంచి బస్సు బయలుదేరేటప్పుడు డ్రైవర్ని అడుగుతాం, హైదరాబాద్ ఎన్నింటికి పోద్ది అంటే 10ంటికి పోద్ది అంటాడు. 10ంటికి పోద్ది అంటాడు. 10ంటికి మనం ఎక్కడో ఊరు బయట ఉంటాం, నార్కెట్పల్లిలో ఎక్కడో చౌటప్పల్లో ఉంటే డ్రైవర్ని పోయి అడగం కదా, కొట్లాడకూడదు కదా డ్రైవర్. ఎందుకంటే ఆయన అందాజగా 10 కల్లా వెళ్తామంటాడు. ఎన్నో కన్స్ట్రైంట్స్ ఉంటాయి.